దళారుల బారిన పడకుండా రైతులను కాపాడేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. గతంలో ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ ఉండేదని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుల్మిట్ట, మద్దూరు మండలాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. నెంబర్ 1 ఏ రకం వడ్లకు 2060 రూపాయలు, బి రకం వడ్లకు 2040 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రులను పార్లమెంటు వ్యవస్థ భ్రష్టు పట్టిస్తోందని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రాలను పడగొట్టాలనే సిద్ధాంతాలను మానుకోవాలని సూచించారు. పశువులలాగా ఎమ్మెల్యేలను కొనడం ప్రజాస్వామ్యంలో ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రాలను పడగొట్టే బదులు దేశాన్ని బాగు చేయాలని కోరారు ముత్తిరెడ్డి. కానీ ముఖ్యమంత్రులు అంతకంటే హీనమైపోయింది పార్లమెంటు వ్యవస్థ. నేను ఒక ప్రజాప్రతినిధిగా అప్పీల్ చేస్తున్నా, దేశాన్ని పార్లమెంట్ ప్రధానమంత్రిని అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ రాష్ట్రాలను కూలగొట్టుడు బంద్ చేయాలి. ఒక సర్పంచ్కున్నంత, ఒక ఎంపీపీకున్నంత గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఇంకా ఎన్నుకున్నది ఎందుకు ప్రజలకు? ఈ ఎలక్షన్లు దేనికోరాలి? ఇలా రాజగోపాల్ రెడ్డి అంటే ఎలక్షన్ చేసి చచ్చిపోయినా, మనిషి చస్తే ఎలక్షన్ వచ్చేది. ఇంతకుముందు బతుకుండగానే ఎలక్షన్ దేనికి తెచ్చినట్టు? దేనికి ప్రజలకు ఏం లాభం జరిగింది? దాంతో దేశమంతా అల్లకల్లోలంగా ఒక్క ఎలక్షన్ కొరకు అంటే దాని ద్వారా ఈ రాష్ట్రాన్ని కూల్చాలి, మీకు ఏం లేదని చూపించాలి, ఎమ్మెల్యేలను కొనాలి. గొర్రెల బర్రెల పశువుల ఏంది ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? నిన్న మా ముఖ్యమంత్రి గారు బాధతోటి దేశానికి తెలియపరిచే మాదిరిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు స్వయంగా. ఎందుకు ఈ బాధ? దేశాన్ని బాగు చేయి, రాష్ట్రాన్ని పలగొట్టే బదులు. ఈ భారతదేశంలో మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, భూగర్భ సంపద యావత్ ప్రపంచానికి సప్లై